ఎందుకు చింత మనకు వస్తుంది? ఎందుకు బాధ వస్తుంది లోకంలో బ్రతకడానికి? అందరిని చూస్తున్నాము, అందరిని చూసి వాళ్ళకుంది వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, మనం ఎందుకు లేదు? నీకు ఈ చింత ఉండొద్దు అంటారు. చింత లేని వారై ఉండవాలని కోరుచున్నాను. ఎప్పుడు ఆ చింత నీకు ఉండదు? ఇది నాది కాదు అనుకున్నప్పుడే చింత ఉండదు. ఇది నాది అనుకున్నప్పుడు నీకేముంటుంది? చింత. ఈయనన్నీ చెబుతూ ఏమీ లేనివాడుగా ఉన్నట్టుగా నువ్వు ఉండాలి, నీకు ఉన్నదాన్ని నీకు లేనట్టుగా ఉండాలని దేవుడు చెప్తూ మీరు చింత లేని వారై ఉండాలి అంటున్నాడు. ఇది నిజం అనుకుంటే నీకు చింత, ఈ లోకం అబద్ధం అనుకుంటే, ఏదో ఒక రోజు వదిలేస్తాం అనుకుంటే, అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను కదా, నాకెందుకు దీని గురించి ఆలోచించాలనే ఆలోచన నీకు నీ హృదయంలో పుడుతుంది. లేదా అన్నీ నావి, ఇక్కడ సంపాదించాలన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా అందరిని చూసినట్టు నీకేం కలుగుతుంది? నేను సంపాదించాలి, నాకు ఆ స్థితి రావాలి, నేను వారిలాగా అనుభవించాలి. ఈ లోకం వాళ్ళు ఎలా అయితే అనుభవిస్తున్నారో, మంచి బిల్డింగ్ కట్టుకొని మంచి లగ్జరీ లైఫ్ కారుల్లో ఎలాగైతే తిరుగుతున్నారో, మంచి బంగారాన్ని ఎలా అయితే ధరించుకుంటున్నారో నేను ధరించుకోవాలి, అలాంటి వస్త్రాలు వాడాలి, అలాంటి భోజనం చేయాలి, వాళ్ళలాగా తిరగాలన్న ఆలోచన నీకు ప్రారంభమైందంటే దాని అర్థం ఏంటి? నువ్వు లోకాన్ని వారిలాగా అనుభవించాలనుకుంటున్నావు. కానీ అనుభవించేవారు అలాగ ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్న వాటిని చూసి ఇవి మాది కాదు అనుకోవాలని.